ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి తెలిపారు. పద్మావతి డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 138 పోలింగ్ బూత్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి బూత్కు 2 బ్యాలెట్ బాక్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు. దొంగ ఓట్లు వేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు కలెక్టర్ వెంకట రమణారెడ్డి. సో మనకు జిల్లాలో 4 ఆర్డీఓస్ ఆఫీస్ ఆర్డీఓల ఆధ్వర్యంలో 4 చోట్ల మనకి డిస్ట్రిబ్యూషన్స్ ప్రారంభించడం జరిగింది. గూడూరు, సుల్లూరుపేట, శ్రీకాళహస్తి అండ్ తిరుపతి. సో డిస్ట్రిబ్యూషన్ కూడా సెంటర్స్లో అన్ని అరేంజ్మెంట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్నీ సక్రమంగా ఉన్నాయి. పోలింగ్ పార్టీస్ కూడా ఒక 70% దాకా పోలింగ్ పార్టీస్ వచ్చి ఉన్నారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మెటీరియల్ అంతా ఇచ్చి వెరిఫై చేసుకున్న తర్వాత మరోసారి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మధ్యాహ్నం లంచ్ చేసుకున్న తర్వాత మైక్రో అబ్జర్వర్, అదేవిధంగా వీడియోగ్రాఫర్లు, అదేవిధంగా వెబ్కాస్టింగ్ చేసేటువంటి విద్యార్థులు వీళ్ళందరినీ కూడా మనము పోలింగ్ పార్టీస్లో బస్సుల్లో తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కావచ్చు, మిగిలినవన్నీ కూడా సక్రమంగా అరేంజ్ చేస్తున్నాము. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టి ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ఎవరైతే వాళ్ళు దొంగోటేయాలని వస్తారో అటువంటి వాళ్ళకి ఇబ్బందులు తప్ప మిగిలిన వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఓటర్లు ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఓటును సక్రమంగా వినియోగించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. బ్యాలెట్ బాక్సెస్ మొత్తం 138 పోలింగ్ స్టేషన్స్. ఈచ్ పోలింగ్ స్టేషన్కు 2 పెద్ద బాక్సులు ఇస్తున్నాం మనం. సో ఎందుకంటే ఈసారి గ్రాడ్యుయేట్స్, ఓటర్స్ అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి 2 బ్యాలెట్ బాక్సెస్ ఇస్తున్నాము. టీచర్స్